Hello students, welcome to my lecture on modern physics. Today we will discuss the Raman effect. Okay. So generally this Raman effect will be useful to study the molecular structures. In a given molecule, how many atoms are there? What is their relative arrangement? What is their relative masses? And what is the bond among the atoms? What is the bond angle? ఇలా మొత్తం దానికంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, అది డయాటామిక్ మాలిక్యులా, ట్రైఅటామిక్ మాలిక్యులా, సో ఇవన్నీ ఒక మాలిక్యులర్ గురించి దాని స్ట్రక్చర్ కానీ ఏ టు జెడ్ మనకు తెలియాలి అంటే యాక్చువల్గా మనకు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఒకటి, ఎమిషన్ స్పెక్ట్రమ్ ఒకటి, దాంతోపాటు ఈ రామన్ ఎఫెక్ట్. సో దిస్ ఇస్ ద స్కాటరింగ్ ఫినామినా. రామన్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే సింప్లీ ఏ స్కాటరింగ్ ఆఫ్ లైట్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ త్రీ, దిస్ రామన్ స్పెక్ట్రమ్ అని కూడా అంటారు. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ త్రీ వీ కెన్ అండర్స్టాండ్ ద మాలిక్యులర్ స్ట్రక్చర్, హౌ మెనీ ఐటమ్స్ ఆర్ దేర్, వాట్ ఈస్ ద బాండ్ బిట్వీన్ దెమ్, అది సిగ్మా బాండా, పై బాండా, లేదా సింగిల్ బాండా, డబుల్ బాండా, వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్, సో వాట్ ఈస్ ద పోలరైజేషన్, వెదర్ ఇట్ ఈస్ ఎ పోలార్ మాలిక్యూల్ ఆర్ నాన్ పోలార్ మాలిక్యూల్, ఈవెన్ ఇంకా న్యూక్లియర్ స్పిన్ ఏంటి, ఇలాంటి మొత్తం దాదాపు చాలా డీటెయిల్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే రామన్ స్కాటరింగ్ నుంచి వస్తాయి. సో లెట్ us see what is the Raman scattering. This is known as the Raman effect. So Indian physicist, a Nobel Prize winner కూడా ఆయన. సో ఆయన చేసినటువంటి ఆ సెటప్ ఏంటి? సో ఇట్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్లో ఏం జరుగుతుంది? సో దెర్ ఈజ్ ఎ మాలిక్యూల్. లెట్స్ ఒక మాలిక్యూల్ ఉంది, ఏదైనా కావచ్చు, ఎయిర్ మాలిక్యూల్ కావచ్చు, లిక్విడ్ మాలిక్యూల్. సో లైట్ వచ్చి దాని మీద ఇన్సిడెంట్ అవుతుంది. అవగానే ఏమవుతుంది? మాలిక్యూల్ విల్ అబ్జర్వ్ ద లైట్. సో అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ ఏమవుతుంది? ఇట్ అగైన్ ఎమిట్స్. సో ఎమిట్స్ ద లైట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. దట్స్ వై మనం ఏమంటామంటే స్కాటర్ అని అంటాం. సో లైట్ విల్ బి స్కాటర్. సో జనరల్గా స్కాటర్డ్ అయిన లైట్లో సో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఏదైతే లైట్ ఇన్సిడెంట్ అయిందో అదే లైట్ బయటకు వస్తుంది. అంటే వాట్ ఎవర్ బి ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, ద సేమ్ లైట్ విల్ కమ్ అవుట్. అంటే ఏ ఫోటాన్ అయితే దాని ఇన్సిడెంట్ అయిందో ఆ మాలిక్యూల్ పైన, ఆఫ్టర్ స్కాటరింగ్ ద సేమ్ ఫోటాన్ విల్ కమ్ అవుట్. అంటే సేమ్ వేవ్ లెంత్, సేమ్ ఎనర్జీ, సేమ్ ఫ్రీక్వెన్సీ అని మనము జనరల్గా చెప్తాం. కానీ రామన్ ఎఫెక్ట్లో ఏం జరుగుతుంది అంటే, సో స్కాటరింగ్ తర్వాత he observed that, he noticed that not only the original line, apart from that there are lines which are greater frequency, even lesser frequency also present. So generally lesser frequency present is as usual phenomena. So that means original frequency of the light is there, then after scattering say frequency which is less than that, an energy which is less than that will be observed normally. But in case of Raman scattering, what he noticed that there are some photons, few in number, there are some lines which have the energies greater than that of the original line, original frequency or original incident light. So దీన్నే Raman effect లో స్పెషల్. సో this is what actually special about the Raman effect. So he noticed a line, లైన్ అంటే మనం జనరల్గా ఏంటంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ వస్తుంది, సపోజ్ స్కాటర్డ్ స్పెక్ట్రమ్ వస్తుంది. సో స్పెక్ట్రోమీటర్ ఏం చేస్తుంది? ఈ టేక్స్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. దెన్ వెన్ ఫోటోగ్రాఫ్ మనం చూస్తే కనుక ఒకటి ఒరిజినల్ లైన్ ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ వివిధ మనం ఏదైతే పంపుతున్నామో ఆ ఫోటాన్ యొక్క వేవ్ లెంగ్త్ సంబంధించి ఒక స్పెక్ట్రమ్, ఒక లైన్ ఉంటుంది. సో దాంతోపాటు ఏం అబ్జర్వ్ చేశారు? ఫ్యూ లైన్స్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫ్యూ లైన్స్, మోర్ ఇన్ నెంబర్, సో విచ్ ఆర్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద ఒరిజినల్ అనేది అబ్జర్వ్ చేశారు. సో ఎనర్జీ ఇన్సిడెంట్ దానికన్నా ఎక్కువ ఉన్న వాటిని ఏమని పేరు పెట్టారంటే యాంటీ స్టోక్స్ లైన్స్ అని, ఎనర్జీ దానికన్నా తక్కువ ఉన్న దానికి స్టోక్స్ లైన్స్ అని పేరు పెట్టారు. సో లెట్ us see ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఎక్స్పెరిమెంటల్ సెటప్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్లీ 3 కాంపోనెంట్స్ ఉండాలి. ఏముండాలి? ఫస్ట్ లైట్ ఉండాలి, మాలిక్యూల్ ఉండాలి, స్కాటర్ అవ్వాలి, అంతేనా? సో మాలిక్యూల్ ఉండాలి, దాన్ని ఎక్స్పెరిమెంటల్ శాంపుల్ అంటాం. లైట్ వచ్చి దాని మీద పడాలి, స్కాటర్ అవ్వాలి. స్కాటర్ లైట్ మనం అబ్జర్వ్ చేయాలి కాబట్టి స్పెక్ట్రోగ్రాఫ్ ఉండాలి, మనకు ఒక డివైస్ ఉండాలి విచ్ మెజర్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద స్కాటర్డ్ లైట్ ఆర్ హౌ మెనీ లైన్స్ ఆర్ ప్రెజెంట్. దీస్ ఆర్ ద 3 మెయిన్ యూనిట్స్. సో ఐ హావ్ డ్రాన్ ద డయాగ్రామ్ హియర్, యూ కెన్ సీ క్లియర్లీ. సో సోర్స్ ఉండాలి విచ్ గివ్స్ ద లైట్. సో దట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే మోనోక్రోమాటిక్ లైట్ ను మనం తీసుకోవాలి. సో మోనోక్రోమాటిక్ లైట్ మనం తీసుకోవాలి కాబట్టి సోర్స్ నుంచి జనరల్ గా ఇట్ ఇస్ మోనోక్రోమాటిక్ కాదు, ఇట్ కన్సిస్ట్ ఆల్ ద వేవ్ లెంత్స్.
వేవ్ లెంత్ ఆఫ్ లైట్. సో ఫిల్టర్ వాడతాం. ఆ ఫిల్టర్ ఏం చేస్తుంది, ఇట్ సెన్స్ ఓన్లీ వన్ వేవ్ లెంత్, దట్ ఈస్ మోనోక్రోమాటిక్ లైట్. మోనో మీన్స్ సింగిల్. సో ఇక్కడ రామన్ తీసుకున్నటువంటి ఆ ఎక్స్పెరిమెంటల్ సెటప్ లో ఆయన వాడింది ఏంటంటే మెర్క్యూరీ బ్లూ లైన్ వాడతాడు. దాని వేవ్ లెంత్ విల్ బి 4358 ఆంగ్స్ట్రామ్స్. సో మోనోక్రోమాటిక్ లైట్. సో ఆ తర్వాత ఈ లైట్ దేని మీద పడాలి, మాలిక్యూల్స్ మీద పడాలి. సో ఏం తీసుకుంటున్నది మాలిక్యూల్స్ ఏంటంటే జనరల్గా ఆయన బెంజీన్ ఆర్ టోలిన్ తీసుకున్నాడు. సో లిక్విడ్ ఫామ్ లో, అంటే లిక్విడ్ మాలిక్యూల్. సో లైట్ ఏం చేస్తుంది అంటే స్కాటర్ చేస్తుంది. సో దానికోసం ఆయన అరేంజ్మెంట్ ఎలా ఉందంటే దేర్ ఈస్ అ రామన్ ట్యూబ్. వి కాల్ ట్యూబ్ అంటే ఏంటంటే సో ఒక సిలిండ్రికల్ ట్యూబ్, ఒక గ్లాస్ ట్యూబ్. అది ఆ గ్లాస్ ట్యూబ్ ఏంటంటే వాక్యూమ్, దాంట్లో ఏం ఉండకూడదు, ఏ క్లీన్ ఈవెన్ డస్ట్ పార్టికల్ కూడా ఉండకూడదు. సో క్లీన్ ట్యూబ్ ఆయన తీసుకున్నాడు, గ్లాస్ ట్యూబ్, రౌండ్ షేప్డ్ ఆర్ సిలిండ్రికల్ షేప్డ్ ఆయన తీసుకున్నాడు. సో ఆ సిలిండ్రికల్ ట్యూబ్ కి దాన్ని పేరు ఏం పెట్టామంటే రామన్ ట్యూబ్ అని పెట్టాం. ఒకవైపు ఏంటంటే ఫ్లాట్ ఎండ్ అంటాం. ఫ్లాట్ ఎండ్ అంటే ఏంటంటే ఇదంతా గ్లాసే చూడండి, దిస్ ఎంటైర్ థింగ్ విల్ బి ద గ్లాస్ ఎండ్, ఒక ఫ్లాట్ ఎండ్. ఇంకొక సైడ్ ఏంటంటే బ్లాక్ అండ్ ఎండ్, అంటే ఒక హార్న్ షేప్డ్ ఒక ట్యూబ్ అనేది ఉంటుంది ఇక్కడ, హార్న్ షేప్డ్, దట్ విల్ బి బ్లాక్ అండ్ బ్యాక్గ్రౌండ్. అంటే అది ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే లైట్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ సైడ్ అని బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ తర్వాత ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ లో ఏదైనా హీట్ జనరేట్ అయితే సో ఇట్ విల్ బి అబ్జర్వ్ బై ద వాటర్. సో రామన్ ట్యూబ్ కి, గ్లాస్ ట్యూబ్ కి సరౌండింగ్ వాటర్ ట్యూబ్ అనేది ఒకటి ఉంటుంది. సో వాటర్ విల్ బి సర్క్యులేటెడ్ లైక్ దిస్, ఇలా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి వాటర్ అనేటువంటివి. సో ఇన్ ఇక్కడ, అవుట్ ఇక్కడ. సో ఈ వాటర్ అనేది ఏం చేస్తుంది అంటే సో వాట్ ఎవర్ విత్ హీట్ విల్ బి డెవలప్డ్ ఇన్ దట్ గ్లాస్ ట్యూబ్, అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో వాటర్ విల్ హ్యావ్ ద హై స్పెసిఫిక్ హీట్ కాబట్టి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఈస్ ఎ రిఫ్లెక్టర్. యాక్చువల్గా ఇక్కడ రిఫ్లెక్టర్ ఇలా చూపించకూడదు, ఇట్ ఇస్ ఎ సిలిండ్రికల్ రిఫ్లెక్టర్, ఇలా ఉంటుంది. సో ఆ సిలిండ్రికల్ రిఫ్లెక్టర్ ఎందుకు వాడతాము అంటే లైట్ ఏదైతే ఉందో, ఇన్సిడెంట్ లైట్ ఏదైతే ఉందో, సో అట్ ద సెంటర్ లైట్ విల్ బి ఫోకస్ టు ద శాంపుల్, ఎక్స్పెరిమెంటల్ శాంపుల్ ఏదైతే లిక్విడ్ మనం తీసుకుంటున్నాం అది రిఫ్లెక్స్ అయ్యి మళ్ళా లైట్ అన్నది సో సేమ్ శాంపుల్ లోపల, శాంపుల్ మీదనే పడుతుంది అన్నమాట. ఓకేనా, ఫైన్. సో దిస్ విల్ బి ద మెయిన్లీ సోర్స్ ఉంది, రామన్ ట్యూబ్ ఉంది. ఫైనల్ గా ఇక్కడ నేను ఏం చెప్పాను, ఫ్లాట్ ఎండ్ అని చెప్పాను. ఈ ఫ్లాట్ ఎండ్ ఏం చేస్తుంది, ఇక్కడ స్కాటర్డ్ అండ్ లైట్ బయటకు వెళ్ళాలి కదా. సో స్కాటర్డ్ అయిన లైట్ ఈ ఫ్లాట్ ఎండ్ నుంచి బయటకు వెళ్తుంది. ఇక్కడ బ్లాక్ అండ్ ఎండ్ కాబట్టి ఇట్ విల్ నాట్ అలో. సో ఫ్లాట్ ఎండ్ నుంచి లైట్ అనేది బయటకు వస్తుంది, స్కాటర్ లైట్. సో బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఆబ్వియస్ గా వీ నీడ్ టు డిటెక్ట్ ఇట్. దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని ఎక్స్పెరిమెంటల్ స్టడీ చేయాలి. సో దాన్ని ఏమంటామంటే స్కాటర్ లైట్ విల్ గో టు ద స్పెక్ట్రోగ్రాఫ్. ఆ స్పెక్ట్రోగ్రాఫ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ అబ్జర్వ్ ద సో ఆల్ ద వేవ్ లెన్స్, అంటే వస్తున్నటువంటి లైట్ లో ఏమేమి వేవ్ లెన్స్ ఉన్నాయి ఫస్ట్, దెన్ దేర్ ఇంటెన్సిటీస్ ఆల్సో ఇట్ విల్ అబ్జర్వ్. ఓకేనా. సో మళ్ళీ చూద్దాం, ఇక్కడ సోర్స్ ఉండాలి, మోనోక్రోమాటిక్ లైట్ కావాలి కాబట్టి ఫిల్టర్స్ ఉండాలి. సో ఆ తర్వాత అది ఏం చేయాలి, రామన్ ట్యూబ్ లోకి ఎంటర్ అవ్వాలి, ఏ క్లీన్ గ్లాస్ ట్యూబ్. అసలు ఏం ఉండకూడదు, డస్ట్ కూడా ఉండకూడదు. దాంట్లోకి మనం ఎక్స్పెరిమెంటల్ శాంపుల్ ఏదైనా ఒక లిక్విడ్ తీసుకోండి, ఆ లిక్విడ్ బెంజిన్ కావచ్చు, టోలిన్ కావచ్చు, వాట్ ఎవర్ యూ టేక్. సో అదే ఎక్స్పెరిమెంటల్ శాంపుల్. ఆ మాలిక్యూల్స్ లైట్ అనేది ఏమవుతుంది, ఇంటరాక్షన్ జరుగుతుంది. దెర్ ఈస్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ దట్ మాలిక్యూల్స్ ఆఫ్ దట్ లిక్విడ్ అండ్ ద లైట్ ఫోటాన్. ఆ రెండింటి మధ్య ఇంటరాక్షన్ జరుగుతుంది. ఇంటరాక్షన్ జరిగిన తర్వాత స్కాటరింగ్ జరుగుతుంది. స్కాటరింగ్ అయిన లైట్ అనేది మళ్ళీ బయటికి రావాలి కాబట్టి దెర్ ఈస్ ఎ ఫ్లాట్ ఎండ్. సో ఇక్కడ గ్లాస్ ట్యూబ్ లో నుంచి బయటికి వెళ్ళి ఓపెనింగ్ అనుకోండి, ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. వస్తున్నటువంటి లైట్ మనం అబ్జర్వ్ చేయాలి కాబట్టి స్పెక్ట్రోగ్రాఫ్ లో అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా? సో ఇది దిస్ ఇస్ వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్ ఎక్స్పెరిమెంట్. అంటే మనం రామన్ ఎఫెక్ట్ ని మనం అబ్జర్వ్ చేయడానికి బేసిక్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది. మరి ఈ స్పెక్ట్రోగ్రాఫ్ ఇచ్చినటువంటి రిజల్ట్ ఏంటి, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ స్పెక్ట్రోగ్రాఫ్? ఈ స్పెక్ట్రోగ్రాఫ్ ఏమి ఇస్తుందంటే సో దెర్ విల్ బి లైన్స్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. సో ఐ విల్ డ్రా హియర్ స్పెక్ట్రోగ్రాఫ్ ఇచ్చినటువంటి దేర్ ఇస్ ఎ ఒరిజినల్ లైన్, ఇట్స్ వేవ్ లెంత్ విల్ బి సమ్ లాంబ్డా నాట్, అంతేనా? సో there are some lines which have the wavelength which is greater than that, more and large in number. More wavelength means less frequency, గుర్తుపెట్టుకోండి. So there are some lines. There are some lines whose wavelength is greater than that of lambda naught. Suppose దీని ఫ్రీక్వెన్సీ న్యూ నాట్ అనుకున్నాం, దీని ఫ్రీక్వెన్సీ ఏముంటుందంటే లెస్ దాన్ దట్ ఆఫ్, ఇది యాజ్ యూజువల్ గా మనం అబ్జర్వ్ చేసేది. సో వీటికి ఏమని పేరు పెట్టారంటే దీస్ లైన్స్ ఆర్ నోన్ యాజ్ ద స్టోక్స్ లైన్స్. అంటే స్టోక్స్ లైన్స్ విల్ హ్యావ్ ద వేవ్ లెంత్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద ఒరిజినల్ లైన్. సో 4358 యాంగ్స్ట్రామ్స్ కంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో దేర్ ఆర్ సమ్ అదర్ లెన్స్ దట్ అదే స్పెషల్ మనకి ఇక్కడ. సో ద స్పెషాలిటీ ఆఫ్ దట్ లెన్స్ విల్ బి యాంటీ స్టోక్స్ లైన్స్. See, notice that anti-Stokes lines. So these are the anti-Stokes lines whose frequencies
will be greater than that of the original frequency and whose wavelength will be less than that of the original one. So these lines are known as the anti-Stokes lines. Anti-Stokes lines. Anti-Stokes lines. So this is what actually the important for us. Stokes lines and anti-Stokes lines. So a spectrograph output అనేది ఇలా ఉంది. What is the output of spectrograph అంటే there will be a original line. మనం ఏదైతే పంపిస్తున్నామో 43588. So this will be the original line. ఆ original line అది అలాగే ఉంటుంది. Apart from that, so there are some more number of lines which has the wavelength greater than that of the original or otherwise frequency less than that of the energy తక్కువ ఉన్నటువంటివి. సో స్టోక్స్ లైన్స్ అనేవి మరి ఆటోమేటిక్ గా మనకు వస్తాయి. దట్ ఈస్ యాజ్ యూజువల్ ఫినామినా. సో వాట్ ఈస్ అనామలస్ బిహేవియర్ హియర్ అంటే మన డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ సో దేర్ ఆర్ సమ్ లైన్స్ విచ్ హ్యావ్ ద ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇన్సిడెంట్ అయినటువంటి ఫోటాన్ ఎనర్జీ కంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి లైన్స్ మనం అక్కడ అబ్జర్వ్ చేస్తాం. వాటినే మనం యాంటీ స్టోక్స్ లైన్స్ అని అంటాం. ఓకేనా? సో దోస్ లైన్స్ ఆర్ నోన్ యాజ్ ద యాంటీ స్టోక్స్ లైన్స్. సో ఇంకా ఈ ఎక్స్పెరిమెంటల్ స్టడీ మనకి మనం అబ్జర్వ్ చేస్తే ద గ్యాప్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఒరిజినల్ వేవ్ లెంత్ ఆర్ ఫ్రీక్వెన్సీ. ఇట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద సో శాంపుల్ అంటే అక్కడ తీసుకున్నటువంటి మెటీరియల్ ఏంటి, సబ్స్టెన్స్ అనేది ఏంటి, దాని మీదనే డిపెండ్ అయి ఉంది. దట్ ఈస్ సింప్లీ రామన్ షిఫ్ట్ వి కాల్ దిస్ షిఫ్ట్ వాట్ ఎవర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ మెయిన్ లైన్ టు దిస్. సో రెసిప్రోకల్ ఆఫ్ ద వేవ్ లెంత్ జనరల్ గా మెజర్ చేస్తారు, లేదా ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. డెల్టా న్యూ ద ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్. సో ఇక్కడ న్యూ నాట్ ఇక్కడ సమ్ న్యూ అనుకోండి. ఆ డెల్టా న్యూ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ న్యూ. ఇట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద శాంపుల్. అది లిక్విడ్ దేని మీద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లిక్విడ్ ఓన్లీ. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్. So and that to be one more thing is what he noticed that all the Stokes line and anti-Stokes lines are highly polarized. So the electromagnetic vibrations are confined to a fixed direction. Ante polarization ante ade kada. So they are highly polarized. And one more thing, so Stokes lines are more intense than that of the anti-Stokes lines. So దేని యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది అంటే Stokes line యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. So and one more thing is Stokes lines more in number than compared to the anti-Stokes lines. So anti-Stokes lines మాత్రం కొన్ని మాత్రమే ఉంటాయి. ఓకేనా? So this is what actually, so somewhat not 100% detailed here. You go through the book. So you study each and every effect. So Raman effect has so much importance in the molecular spectroscopy. సో ఆ స్పెక్ట్రోస్కోపీ మనం చదివేటప్పుడు ఒక మాలిక్యూల్ ఇచ్చేసారు నీకు, ఆ మాలిక్యూల్ అనేది డయాటామికా, ట్రైఅటామికా, పాలిఅటామికా ఎలా కనుక్కుంటామంటే దే విల్ గో టు ద రామన్ స్పెక్ట్రోగ్రఫీ. సో రామన్ స్పెక్ట్రోగ్రఫీ అయిన తర్వాత నేను ఆల్రెడీ మీకు చెప్పాను, త్రూ దట్ రామన్ స్పెక్ట్రోస్కోపీ దే కెన్ అండర్స్టాండ్ హౌ మెనీ ఆటమ్స్ ఆర్ దే. 2 ఉంటే డై అని, 3 ఉంటే ట్రై అని. మరి అది లీనియర్ మాలిక్యూలా, నాన్ లీనియర్ మాలిక్యూలా, పోలార్ మాలిక్యూలా, నాన్ పోలార్ మాలిక్యూలా, అయితే బాండ్ యాంగిల్ ఎంత ఉంది, బాండ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అసలు వాట్ టైప్ ఆఫ్ బాండ్ అసలు, సో సిగ్మా బాండా, పై బాండా, సింగిల్ బాండా, డబుల్ బాండా, సో ఇలాంటివన్నీ కోవలెంట్ బాండా, అయానిక్ బాండా, ఇలాంటి మచ్ ఇన్ఫర్మేషన్ అనేది దాని నుంచే వస్తుంది. సో జనరల్ గా ఈవెన్ మనకు అక్కడ ఒక మాలిక్యూల్ మనం తీసుకున్నప్పుడు ఆ మాలిక్యూల్కి ఏముంటారంటే, సో అపార్ట్ ఫ్రమ్ ట్రాన్స్లేషనల్ ఎనర్జీ ఇట్ కెన్ హ్యావ్ ద రొటేషనల్ ఎనర్జీ, ఈవెన్ వైబ్రేషనల్ ఎనర్జీ ఆల్సో దేర్. మీరు డయాటామిక్ మాలిక్యూల్ కనుక తీసుకోండి, సో డయాటామిక్ మాలిక్యూల్ ఏమవుతుంది, ఇట్ కెన్ రొటేట్ క్లాక్ వైజ్ రొటేషన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. So that corresponds to the rotational kinetic energy or rotational energy. Even it can vibrate also. Suppose you can take the N2 molecule, so nitrogen molecule, it can vibrate also. So that vibrational energies and rotational energies avi enta, so annativantivi will get the information from this Raman spectroscopy. So ee Raman spectroscopy ni అంటే రామన్ స్పెక్ట్రోస్కోపీతో పాటు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, ఎమిషన్ స్పెక్ట్రమ్, సో వీటన్నిటిని ఒక దగ్గర పెట్టేస్తే విల్ గెట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ మాలిక్యూల్. సో మీరు మాలిక్యూల్ అనగానే చెప్తూ ఉంటారు, సార్ ఈ మాలిక్యూల్కి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత ఉంది, ఈ మాలిక్యూల్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉంది, ఈ మాలిక్యూల్ పోలార్ మాలిక్యూల్, ఇవన్నీ ఎలా చెప్తారు అంటే, సో బేస్డ్ ఆన్ ద సో స్పెక్ట్రమ్, వాట్ టైప్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఇట్ విల్ బి, ఎయిదర్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆర్ ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆర్ రామన్ స్పెక్ట్రమ్. సో రామన్ స్పెక్ట్రమ్ జనరల్లీ లైస్ ఇన్ ద రీజన్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రీజన్. సో దీన్ని కూడా ఏమంటారంటే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ అని కూడా అంటారు. సో ఇన్ఫ్రారెడ్ రీజన్ లో సో ఆల్ లైన్స్ విల్ బి లైన్. ఓకే, ఫైన్. So this is what about so information up to our level. So if you want more, you just go through that, see what are the applications of Raman spectroscopy. See ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఎక్స్పెరిమెంటల్ శాంపుల్ ఓన్లీ లిక్విడ్ తీసుకున్నాం. మరి లిక్విడ్ కి అనేది అవైలబుల్ అంటే నో, it is even true for gases also, even it is true for solids also. Solids also will show the Raman effect, liquids also will show the Raman effect.
ఓకే ఫైన్, థ్యాంక్ యూ. Okay, fine. Students, we have seen the experimental arrangement of this Raman effect. Let's see what is the explanation of this Raman effect theoretically. అంటే క్వాంటమ్ మెకానిక్స్ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిందో మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, ఫైన్. సో క్వాంటమ్ మెకానికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ రామన్ ఎఫెక్ట్. సో క్వాంటమ్ మెకానికల్ ఎక్స్ప్లెనేషన్ చాలా సింపుల్. క్వాంటమ్ మెకానికల్ ఎక్స్ప్లెనేషన్ ఎలా వస్తుందో చూద్దాం. ఇది క్వాంటమ్ మెకానికల్ ఎక్స్ప్లెనేషన్. సో ఇట్ ఈస్, నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ ఇంటరాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్ ఆఫ్ దట్ ఎక్స్పెరిమెంటల్ శాంపుల్, లిక్విడ్ అయితే లిక్విడ్, గ్యాస్ అయితే గ్యాస్, సాలిడ్ అయితే సాలిడ్, అండ్ లైట్. లైట్ అంటే ఇక్కడ ఫోటాన్ అని అంతే. సో సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద మాలిక్యూల్, లెట్స్ సే దిస్ ఇస్ ద ఫోటాన్, లెట్స్ సే దట్ ఇస్ ద మాలిక్యూల్ అండ్ దట్ విల్ బి ద ఫోటాన్. సో మాలిక్యూల్ కి సమ్ ఇంట్రిన్సిక్ ఎనర్జీ ఉంటుంది. కాల్ దిస్ ఇంట్రిన్సిక్ ఎనర్జీ విల్ బి E1 and let's say this photon will have the energy h nu1, అంటే బిఫోర్ కొలిజన్ అని చెప్పుకోవచ్చు మనం. సో బిఫోర్ కొలిజన్ అలా ఉంది అనుకున్నాం. ఓకే, సో ఆఫ్టర్ దట్ లెట్స్ సే మనకి ఏమవ్వచ్చు. సో there is a molecule whose intrinsic energy will be is equal to E2 and this photon will be scattered. That scattered photon will have the, let's say, energy will be h nu2. So you ignore the mechanical energy of this molecule, అంటే దీని యొక్క kinetic energy, దీని యొక్క kinetic energy లో ఏం చేంజెస్ రావు అనుకుందాం. సో బిఫోర్ ఇంటరాక్షన్ అండ్ ఆఫ్టర్ ఇంటరాక్షన్. సో బిఫోర్ ఇంటరాక్షన్ అండ్ ఆఫ్టర్ ఇంటరాక్షన్ energies will be E1 and E2. That is known as the intrinsic energy of that molecule. ఏదైతే మనం తీసుకున్నామో అది. Just simply apply the conservation of energy. Conservation of energy. So conservation of energy apply చేస్తే నాకేమొస్తుంది, E2 plus h nu2 will be is equal to E1 plus h nu1. So from here I can get nu2 will be is equal to E1 minus E2 by h plus nu1 అనేది వస్తుంది. Now depending upon the intrinsic energies of the molecule before interaction and after interaction, so దాన్ని బేస్ చేసుకొని వస్తున్నటువంటి ఫ్రీక్వెన్సీ, అంటే స్కాటర్డ్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ nu2 విల్ బి లెస్ దాన్ nu1 అని అవ్వచ్చు, ఈక్వల్ టు nu1 అని అవ్వచ్చు, లేదా గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ nu1 అని అవ్వచ్చు. ఓకేనా, ఇప్పుడు కనుక సే ఫర్ ఎగ్జాంపుల్ ద కేస్ విల్ బి, సింప్లెస్ట్ కేస్ విల్ బి, లెట్స్ సే E1 ఈజ్ ఈక్వల్ టు E2. సో మాలిక్యూల్ కు ఉన్నటువంటి ఇంటెన్సిక్ ఎనర్జీలో ఎలాంటి మార్పు రాలేదు. దట్ టైం nu2 ఈజ్ ఈక్వల్ టు nu1. అంటే scattered light frequency is same as that of the original. That is what actually correspond to the original line. అంతేనా? Suppose I have the situation will be like this. ఏంటి, E1 minus E1 is greater than that of E2. అంటే intrinsic energy is initially greater than that of finally. అంటే అప్పుడు ఏమవుతుంది, E1 మైనస్ E2 అన్నది పాజిటివ్ అవుతుంది. అంటే ఆ కేసులో మనకి ఏమొస్తుంది, nu2 ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ nu1 అనేది వస్తుంది. అంటే ఫోటాన్ యొక్క ఎనర్జీ, దట్ ఫోటాన్ ఎనర్జీ విల్ బి హ్యావింగ్ ద ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ nu1. సో గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ద ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ దట్ కరెస్పాండ్స్ టు ద యాంటీ స్టోక్స్ లైన్స్. అంతేనా? సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఇక్కడ ఈవెన్ λ2 ఈజ్ ఈక్వల్ టు λ1 అని రాయొచ్చు. ఇక్కడ ఎలా రాయొచ్చు, λ2 ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ λ1. So scattered light, scattered photon wavelength is less than that of the original. The frequency is more. అంతేనా? సో లేకపోతే ఇంకో కేసు వస్తుంది, ఏంటది, E1 is less than that of E2. సో E1 is less than that of E2 అంటే ఇదంతా నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అవుతుందంటే nu2 ఏమవుతుంది, లెస్ దాన్ nu1. సో nu2 is less than that of nu1. సో nu2 less than nu1, లేకపోతే దీన్ని ఇంకా కూడా ఇలా రాయొచ్చు, λ2 is greater than that of λ1 అంటే in terms of wavelength. So this corresponds to the anti-Stokes lines. This corresponds to anti-Stokes lines. So this corresponds to the Stokes lines. This corresponds to the Stokes lines. సో అర్థమైందా? అంటే దాని మీనింగ్ ఏంటంటే
ఇక్కడ మాలిక్యూల్ అన్నది E1 ఈస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ఇనిషియల్ ఎనర్జీ ఈస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ఫైనల్ ఎనర్జీ అంటే మాలిక్యూల్ ఆల్రెడీ ఇనిషియల్ గానే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంది అనుకోండి. ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంటే ఏమవుతుంది, when it is coming down it gives some part of energy to the photon. అంతేనా? సో ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్నటువంటి మాలిక్యూల్ ఇట్ విల్ కమ్ డౌన్ టు ద గ్రౌండ్ స్టేట్. అంతేనా? వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇట్ రిలీజెస్ సమ్ ఎనర్జీ. అంటే ఆల్రెడీ ఇన్సిడెంట్ లైట్ కి ఏమవుతుంది, ఈ ఫోటాన్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఎనర్జీ యాడ్ అవ్వడం వల్ల దాని యొక్క ఎనర్జీ ఇస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ అవుతుంది. అర్థమవుతుందా? అలా కాకుండా ఇక్కడ ఏం తీసుకుందాం, E1 ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ E2 అంటే ఫైనల్ గా దీని ఎనర్జీ మాలిక్యూల్ యొక్క ఎనర్జీ గ్రేటర్ దాన్ ఇనిషియల్. అంటే దాని మీనింగ్ ఏంటి, వస్తున్నటువంటి లైట్ లో ఉన్నటువంటి కొద్ది పార్ట్ ఆఫ్ ఎనర్జీ మాలిక్యూల్ తీసుకొని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, సమ్ పార్ట్ ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద మాలిక్యూల్ తీసేసుకుంది అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది కదా, ఎనర్జీ తగ్గిపోయిందంటే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. అర్థమవుతుందా? అంటే సో యాంటీ స్టోక్స్ లెన్స్ ఎలా ఫామ్ అవుతాయమ్మా, వస్తున్నటువంటి ఎనర్జీలో అంటే లైట్ వస్తుంది, ఫోటాన్ వస్తుంది. ఫోటాన్ వచ్చి ఏమవుతుంది, మాలిక్యూల్లో ఉన్నటువంటి సమ్ ఆఫ్ ద ఎనర్జీని తీసేసుకుంటుంది. అర్థమైందా? సమ్ ఆఫ్ ద ఎనర్జీని తీసేసుకొని బయటకు వచ్చేస్తుంది. అంటే స్కాన్ అంటే ఆల్రెడీ ఎనర్జీ ఎన్హాన్స్ అయిపోయింది కదా. ఎనర్జీ ఎన్హాన్స్ అయిపోయింది అంటే దాన్ని ఏమంటాం మనం, యాంటీ స్టోక్స్ లెన్స్ అంటాం. అలా కాకుండా స్టోక్స్ లెన్స్ ఏమవుతుంది, స్టోక్స్ లెన్స్ లో ఏమవుతుంది, దానికి రివర్స్ అవుతుంది. అంతేనా? సో మీరు కావాలంటే డయాగ్రామెటికల్ గా నేను మీకు డ్రా చేసి చూపిస్తాను. వాట్ ఈస్ యాక్చువల్లీ స్టోక్స్ లెన్స్ ఎలా జరుగుతుంది, యాంటీ స్టోక్స్ లెన్స్ ఎలా జరుగుతుంది అనేది. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. డయాగ్రామ్ వేస్తే మీకు అర్థమైపోతుంది. నేను అరేంజ్ చేసి డయాగ్రామ్ వేస్తా. ఓకే, అక్కడ దాకా ఏమన్నట్టు రాసుకోండి. ఓకే ఫైన్, ఐ విల్ డ్రా ద డయాగ్రామ్, యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇక్కడ so with the situation, so line let's say I'll draw the another line here. So it will come down to the normal. So 3 at a time I'll explain. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే వస్తున్నటువంటి ఫోటాను ఏదైతే ఫోటాన్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పైకి తీసుకెళ్తుంది. ఓకే, మళ్ళా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఇట్ విల్ కమ్ బ్యాక్. ఏ స్టేట్ లో నుంచి అయితే పైకి వెళ్ళిందో మళ్ళీ అదే స్టేట్ లో నుంచి కిందికి వస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, వస్తున్నటువంటి ఫోటాన్కి ఎంతైతే ఎనర్జీ ఉందో పోతున్నటువంటి ఫోటాన్ కూడా అదే. అంటే వస్తుంది అంటే ఇన్సిడెంట్, పోతుంది అంటే స్కాటర్డ్ అని. సో ఇన్సిడెంట్ లైట్ ఫ్రీక్వెన్సీ ఈ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద స్కాటర్ లైట్ ఫ్రీక్వెన్సీ. మరి నాకేం కావాలి, ద ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ అనేది కావాలి. గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ అనేది కావాలంటే ఏం కావాలి, ఇన్సిడెంట్ లైట్ లో ఉన్నటువంటిది మనం బయటకు వచ్చేటప్పుడు మోర్ ఎనర్జీ తోటి రావాలి. అంతేనా? సపోజ్ ఇప్పుడు నాకు ఎలక్ట్రాన్ అన్నది సో ఇక్కడ చూద్దాం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ యాంటీ స్టోక్స్ లైన్స్. యాంటీ స్టోక్స్ లైన్స్ లో ఎలక్ట్రాన్ అన్నది ఎక్కడి నుంచి, సపోజ్ ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఒక ఫోటాన్ ఉంది, లెట్స్ సే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ ఫోటాన్ విల్ హ్యావ్ ద ఎనర్జీ విల్ బి hν. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ని ఏం చేసింది, అది ఇట్ ఈస్ టేకెన్ టు ద ఎగ్జైటెడ్ స్టేట్. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ద ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్. సో ఇక్కడ నుంచి ఈ ఫోటాన్ ఏం చేసింది, వస్తున్నటువంటి ఫోటాన్ దీన్ని పైకి తీసుకెళ్ళింది. అర్థమైందా? సో ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఈ ఫోటాన్ అబ్జర్వ్ చేసుకుంది, ఇంకా ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళింది. అప్పుడు ఏం చేస్తుంది అది, ఇట్ విల్ కమ్ డౌన్ టు ద గ్రౌండ్ స్టేట్. ఈట్కి వచ్చేసింది, గ్రౌండ్ స్టేట్స్కి వచ్చింది. గ్రౌండ్ స్టేట్స్కి వచ్చేటప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ హ్యావ్ ద ఎనర్జీ. అంటే ఇక్కడ ఈ గ్యాప్ ఉన్నటువంటి ఎనర్జీ కంటే ఈ గ్యాప్ ఉన్నటువంటి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా. అంటే హియర్ ద ఫోటాన్ విల్ హ్యావ్ ద ఎనర్జీ hν సంథింగ్. ఇక్కడ స్టోక్స్ లెన్స్ కి ఏమని ఇచ్చామా మనం, సరే ఇంకేమంటే న్యూ విల్ బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ దిస్ వన్, hν is greater than that of దీని ఫ్రీక్వెన్సీ, లెట్ us put some dash. ఓకేనా? సో
ఆటమ్ ఆల్రెడీ ఎగ్జైట్ స్టేట్ లో ఉంది, అంటే మాలిక్యూల్ ఆల్రెడీ ఎగ్జైట్ స్టేట్ లో ఉంది, వస్తున్నటువంటి ఫోటాన్ అబ్జర్వ్ చేసుకుంది, చేసుకొని ఏమైంది ఇంకొక ఎగ్జైట్ స్టేట్ కి వెళ్ళింది. సో ఆబ్వియస్లీ ఎగ్జైట్ స్టేట్ లో అన్స్టేబుల్ కదా, దే విల్ కమ్ డౌన్ టు ద గ్రౌండ్ స్టేట్. సో రిలీజ్ అయినటువంటి ఫోటానిక్ ఎనర్జీ ఎంత ఉంది, దీనికంటే ఎక్కువ ఉందా లేదా? దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ నోన్ యాజ్ ద యాంటీ స్టోక్స్ లెన్స్. మరి స్టోక్స్ లెన్స్ లో ఎలా జరుగుతుంది? స్టోక్స్ లెన్స్ లో ఎలా జరగచ్చు? సపోజ్ వస్తున్నటువంటి ఫోటాన్, లెట్స్ ఇన్సిడెంట్ ఫోటాన్ ఏం చేస్తుందంటే గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ను ఎగ్జైటెడ్ స్టేట్ కి తీసుకెళ్ళింది అనుకోండి. గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ను ఎక్కడ తీసుకెళ్ళిందా? ఎగ్జైట్ స్టేట్స్ కి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ మళ్ళీ కమ్ బ్యాక్ టు దిస్ ఎగ్జైటెడ్ స్టేట్, వీటికి వచ్చింది. ఇప్పుడు దీని ఎనర్జీ సమ్ హెచ్ న్యూ డాష్ అనుకుందాం. సో దీని ఎనర్జీ సమ్ హెచ్ న్యూ అనుకుందాం. మీరే అబ్జర్వ్ చేయండి, ఇన్సిడెంట్ ఫోటాన్ ఏం చేసింది లైక్. సో ఇక్కడ ఇన్సిడెంట్ ఫోటాన్ ఏం చేసింది, ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళింది, రిక్వైర్డ్ ద మోర్ ఎనర్జీ. మరి రిలీజ్ అయిన ఫోటాన్ ఏమైంది, తక్కువ ఎనర్జీని కలిగి ఉంది, అంటే ఫ్రీక్వెన్సీ విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ, అంతేనా? సో దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ స్టోక్స్ లైన్స్. సో దిస్ ఈస్ ద స్టోక్స్ లైన్స్, this is the anti-Stokes lines. This is the like original line. మీరు ఇక్కడ నుంచి కూడా వేసుకోవచ్చు డయాగ్రామ్. సార్ ఇక్కడ నుంచి వేయాలి, ఇక్కడ నుంచి వేయకూడదు, ఇక్కడ నుంచి కూడా వేసుకో, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి తీసుకెళ్ళింది పైకి, మళ్ళీ బ్యాక్ ఆటికి తీసుకొచ్చి, నో చేంజెస్, నో చేంజెస్ ఆర్ దేర్. అంటే ఇక్కడ దీన్ని ఏమంటామంటే, సో దీన్నే ర్యాలీ స్కాటరింగ్ అని కూడా అంటారు. ఇక్కడ ఇన్సిడెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఇన్సిడెంట్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ, స్కాటర్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్. సో దిస్ టైప్ ఆఫ్ స్కాటరింగ్ ఇస్ నోన్ యాజ్ ద ర్యాలీ స్కాటరింగ్. దీన్ని ఏమంటారు, కోహరెంట్ స్కాటరింగ్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇన్సిడెంట్ ఎనర్జీ ఆర్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద స్కాటర్డ్ ఎనర్జీస్. మరి రామన్ స్కాటరింగ్ ఏమంటామంటే ఇన్కోహరెంట్ స్కాటరింగ్. సో సంథింగ్ లైక్ ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ లాగా, అంటే ఇక్కడ మాట్లాడకూడదు ఎలాస్టిక్ కొలిజన్ అని ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అని అనకూడదు. కోహరెంట్ స్కాటరింగ్, ఇన్కోహరెంట్ స్కాటరింగ్. సో రామన్ ఎఫెక్ట్ ఈస్ ఇన్కోహరెంట్ స్కాటరింగ్, ఎందుకంటే సో స్కాటర్ లైట్ విల్ హ్యావ్ ద ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఒరిజినల్, కాబట్టి ఇన్కోహరెంట్. సో కోహరెంట్ అయితే ఏముండాలి, ఇన్సిడెంట్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉన్నాయో స్కాటర్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ ఉంటాయి కనుక దాన్ని కోహరెంట్ స్కాటరింగ్ అంటాం. సో ద ఎగ్జాంపుల్ విల్ ర్యాలీ స్కాటరింగ్, అంతేనా? సో ర్యాలీ స్కాటరింగ్ అనేది మీరు చదవండి. సో ర్యాలీ, ఇన్ కేస్ ఆఫ్ ర్యాలీ స్కాటరింగ్ ద frequency of the incident light is same as that of the scattered light. Okay, fine. So this is what actually Stokes lines are. అందుకనే రామన్ ఎఫెక్ట్ ఏమంటారంటే ఇన్కోహరెంట్ స్కాటరింగ్ ఎఫెక్ట్ అని అంటారు. ఓకే, ఫైన్. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ద క్వాంటమ్ మెకానికల్ ఎక్స్ప్లెనేషన్. ఏ సింపుల్ ఎనర్జీ కన్జర్వేషన్ అంతే, ఏ కొలిజన్ బిట్వీన్ ద లైట్ అండ్ మాలిక్యూల్. సో మీకు బాగా తెలుసు మాలిక్యూల్ కి ఒక ఫోటాన్ కి మధ్య కొలిజన్ ని మీరు ఆల్రెడీ చదివింటారు క్వాంటమ్ మెకానిక్స్ కోర్సులో, అంటే మోడర్న్ ఫిజిక్స్ లో చదివింటారు. దట్ ఈస్ ఇక్కడ డిస్కస్ చేయలేదు కానీ దాన్ని కాంప్టన్ ఎఫెక్ట్ అంటారు. కాంప్టన్ ఎఫెక్ట్ ఏం జరుగుతుంది, ఏ బౌండెడ్ ఎలక్ట్రాన్ విల్ ఇంటరాక్ట్ విత్ ద ఇన్సిడెంట్ ఫోటాన్. అర్థమైందా? ఏ బౌండెడ్ ఎలక్ట్రాన్ విల్ ఇంటరాక్ట్ విత్ ద ఇన్సిడెంట్ ఫోటాన్. సో దెన్ ఎలక్ట్రాన్ విల్ రికాయిల్ అండ్ దేర్ విల్ బి ఏ స్కాటర్డ్ ఫోటాన్, అంతేనా? సో రామన్ ఎఫెక్ట్ ని కూడా ఏమంటే ఆప్టికల్ ఎనలాగ్ ఆఫ్ కాంప్టన్ ఎఫెక్ట్. సో రామన్ ఎఫెక్ట్ is also known as, it is optical analog of quantum. So Compton effect. So optical analog of Compton effect. So అర్థమైనా, రామన్ ఎఫెక్ట్ is also known as the optical analog of Compton effect. సో అక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఇన్సిడెంట్ కాంప్టన్ ఎఫెక్ట్ లో ఎలక్ట్రాన్ బౌండెడ్ ఎలక్ట్రాన్. సో అన్బౌండెడ్ ఎలక్ట్రాన్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్. ఫ్రీ ఎలక్ట్రాన్ లైట్ ఇంటరాక్ట్ అయితే దాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం మనం. ఇక్కడ బౌండ్ టు ద, సో ఎప్పుడైతే వచ్చి ఫోటాన్ అనేది ఇన్సిడెంట్ అయిందో ఇట్ ఇంటరాక్ట్, సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి అబ్జార్బ్డ్ విత్ ఎలక్ట్రాన్, ఇట్ రికాయిల్స్, సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద ఎనర్జీ విల్ బి ఇట్ కమ్స్ అవుట్. దాన్ని స్కాటర్డ్ ఫోటాన్ అని అంటాం అక్కడ కాంప్టన్ ఎఫెక్ట్ లో. ఆల్మోస్ట్ అలాంటి ఫినామినా ఇక్కడ జరుగుతుంది కాబట్టి రామన్ ఎఫెక్ట్ ఇస్ నోన్ యాజ్ ద ఆప్టికల్ ఎనలాగ్ ఆఫ్ ద కాంప్టన్ ఎఫెక్ట్. ఓకే, ఫైన్. సో గుర్తుపెట్టుకోండి, సో రామన్ ఎఫెక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ టు డిటర్మైన్ ద మాలిక్యులర్ స్ట్రక్చర్. ఇంకా అవన్నీ మళ్ళీ చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పాను ఏంటన్నది. సో ఈ కాంప్టన్ ఎఫెక్ట్ ఎనాలజీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ద లైన్స్ ఆర్ హైలీ పోలరైజ్డ్. సో స్టోక్స్ లైన్స్ విల్ హ్యావ్ ద మోర్ ఇంటెన్సిటీ దాన్ దట్ ఆఫ్ ద యాంటీ స్టోక్స్ లైన్స్. స్టోక్స్ లైన్స్ బాగా కనపడతాయి. సో ద గ్యాప్, ద డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ లైన్ టు దిస్ లైన్,
that this line to this line, this line to this line is independent of the original frequency. That is Raman shift is independent. Delta nu is independent. The shift another independent. That meaning endante. So I'll write here. So this delta nu, let's say for example delta nu, original line to, so original line to Stokes line. Let us put the Stokes line, or otherwise anti-Stokes line to will be remain same. It is independent of the nu. ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. మరి దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇది సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ మాలిక్యూల్ ఏంటి దాని నేచర్ మీద డిపెండ్ అవుతుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో ఐల్ అరేంజ్ దిస్. ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది మనకు nu2 will be is equal to suppose E1 E2 are the intrinsic energies కాబట్టి I can put E1 minus E2 is equal to h nu, that is C, characteristic frequency of that molecule. So nu C is the characteristic frequency of that molecule. అవి E1 E2s are intrinsic energies కాబట్టి దేని నుంచి నా scattered photon wavelength will be is equal to h nu C divided by h cancel అయిపోతుంది కాబట్టి I'll get hc. So plus nu C plus nu1. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇట్ కెన్ బి nu C plus nu1 or minus. It can be like this or otherwise, or it can be, so nu2 is equal to minus nu C plus nu1. అంతేనా? సో మోర్ ఉన్నది అంటే దీని ఏంటండి యాంటీ స్టోక్స్ లైన్స్. దిస్ విల్ బి ద యాంటీ స్టోక్స్ లైన్స్. లెస్ ఉన్నది అంటే స్టోక్స్ లైన్స్. సో ఇప్పుడు కనుక మరి డిఫరెన్స్ మీరు కనుక్కోండి. సో nu2 మైనస్ nu1 దట్ ఈస్ డెల్టా nu C. ఇక్కడ కూడా మీరు nu2 మైనస్ nu1 డెల్టా nu C దేని మీద డిపెండ్ అయ్యేది? ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయిందా? లేదు కదా. ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ మాలిక్యూల్. అందుకే Raman shift is independent of the original frequency. It only depends upon the that substance, that molecules మీద depend అవుతుంది. Okay. So and also Raman lines are highly polarized. This is also one of the major difference between the Rayleigh scattering and this. Even Rayleigh scattering is coherent, elastic type. It will be incoherent, inelastic type. Okay, fine. Be careful. Raman effect is so important. So in higher studies, you will see the applications of this Raman lines. Presently, just I am mentioning it, but what are that exact applications will be the detailed studies required. So there is a one entire topic is the spectroscopy, molecular spectroscopy. Then that entire topics, that entire chapter or that entire domain based on this Raman effect only. That's why he received the Nobel Prize. Okay, thank you. I hope it is clear.